ఈరోజు మనం బోయింగ్ విమానాలు ఎందుకు క్రాష్ అవుతూనే ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. 2024 జనవరి 5న అలాస్కన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ గాల్లోకి రావడంతో బోయింగ్ కంపెనీని నాశనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సమయంలో విమానంలో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఆక్సిజన్ మాస్కులు బయటకొచ్చాయి. ప్రతి చోట అరుపులు, కేకలు, ఇంజన్ శబ్దం మరియు బలమైన గాలి వల్ల విమానం లోపల విపరీత వాతావరణం నెలకొంది. వాతావరణ పీడనంతో పాటు గాల్లో ఆక్సిజన్ తగ్గుతుంది. అందుకే విమానం యొక్క క్యాబిన్లో కృత్రిమ పీడనం నిండుంటుంది. స్పష్టంగా క్యాబిన్లోని ఒత్తిడి అంతా ఆస్కాన్ ఎయిర్లైన్స్ ఫెట్ 1282లో జరిగింది. ఆ ప్లేన్లో 171 మంది ప్రయాణికులతో పాటు 6 క్రూ ఉన్నారు. విమానం తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేయబడింది. అదృష్టవశాత్తు ఎవ్వరికీ హాని జరగలేదు. మీడియా ప్రశ్న ఏంటంటే, బోయింగ్ వంటి ప్రసిద్ధ కంపెనీకి చెందిన విమానం యొక్క తలుపులు ఇలా ఎలా బయటకొస్తున్నాయి? ముఖ్యంగా విమానం యొక్క నిర్మాణం జరిగి కేవలం 2 నెలలైనప్పుడు ఈ దర్యాప్తు జరిగింది. మొదట ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అని కనుగొనబడింది. మళ్ళీ అది ఇన్స్టాల్ చేయబడింది. రెండవది, డెలివరీకి ముందు విమానంలో 3 నట్లు మరియు బోల్ట్లు ఇన్స్టాల్ చేయబడలేదు. ఈ పరిశోధన నివేదిక మొత్తం విమాన పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఇది బోయింగ్ నిర్లక్ష్యానికి కారణమా? బోయింగ్ ఎలా మరియు ఎందుకు ఇంజనీరింగ్ సంస్థ నుంచి వ్యాపార నమూనాగా రూపాంతరం చెందింది? బోయింగ్ 737 మ్యాక్స్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం 2018-19లో 2 భయంకరమైన విమాన ప్రమాదాలకు దారితీస్తుంది. నజరీన్ ఎయిర్లో ప్రయాణించే చాలామంది ప్రయాణికులు విమానయాన సంస్థలను, అలాగే విమానాల తయారీ సంస్థలను నమ్మి అలాంటి విమానాల్లో ప్రయాణిస్తారు. అయితే అలాస్కా ఎయిర్లైన్స్తో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ కంపెనీపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. బోయింగ్ కంపెనీ నమ్మకాన్ని దెబ్బతీసిన ప్రమాదం ఇదే కాదు. 29 అక్టోబర్ 2018న ఇండోనేషియా యొక్క లైన్ ఎయిర్ ఫ్లైట్ 610 సుకన్హటా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అది బోయింగ్ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానం. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కేవలం 13 నిమిషాలు గడిచింది. విమానం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట దాని ముందు భాగం క్రిందికి వెళ్ళి, మళ్లీ విమానం పైకి వెళ్ళి, ఆపై మళ్లీ క్రిందికెళ్ళి, చివరకు విమానం జావా సముద్రంలో కూలిపోయింది. అందులో మొత్తం 189 మంది ఉండగా వాళ్లలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ దుర్ఘటన జరిగి కేవలం 5 నెలలు గడిచిన తర్వాత ప్రపంచం ఇలాంటి ప్రమాదాన్ని చూస్తుంది. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 302 2019 మార్చి 10న ఇథియోపియాలోని బోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కెన్యాకు బయలుదేరింది. కేవలం 6 నిమిషాల తర్వాత విమానం అదుపు తప్పి సమీపంలోని గ్రామాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. ఈ విమానం కూడా బోయింగ్ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ కావడం యాదృచ్ఛికం కాదు. అదే మోడల్ విమానం ద్వారా 5 నెలల్లో 2 క్రాష్లు, మొత్తం 344 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదానికి ముందు 2 విమానాల ప్రవర్తన చాలా వింతగా, సారూప్యంగా ఉన్నట్లు దర్యాప్తుల్లో తేలింది. దర్యాప్తు బృందం బోయింగ్ 737 మ్యాక్స్లో ద్రవాన్ని కనుగొంది. దాని కారణంగా ఈ 2 విమానాలు కూలిపోయాయి. ఇది తెలుసుకునే ముందు బోయింగ్ ఈ స్థితికి ఎలా చేరుకుందో చూద్దాం. బోయింగ్ కంపెనీ ఇంతకు ముందు కేవలం ఇంజనీరింగ్ కంపెనీ మాత్రమే. 1916లో విలియం బోయింగ్ సంస్థకు పునాది వేశాడు. ఇది అంతకుముందు రాకెట్లు మరియు ఉపగ్రహాల డిజైన్ మరియు విమానాలను మాత్రమే తయారు చేసేది. 1969లో బోయింగ్ తన ప్రసిద్ధ బోయింగ్ 747ను ప్రారంభించింది. దీనికి క్వీన్ ఆఫ్ ది స్కైన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ విమానం మోడల్ విమాన ప్రయాణంలో కొత్త విప్లవాన్ని కూడా తీసుకొచ్చింది. బోయింగ్ కాకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ అనే మాట కూడా వినిపించింది. అంటే బోయింగ్పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందంటే ఈ విమానం తప్ప మరే ఇతర విమానంలో కూడా ప్రయాణించలేదు. బోయింగ్ యొక్క ఈ ట్రస్ట్ స్థాయి అంతే కింది స్థాయి కూడా పడిపోయింది. 2024లో బోయింగ్ విమానాలతో జరిగిన ప్రమాదాల జాబితా ఇది. ఒక్క జనవరి 2024లోనే 5 బోయింగ్ విమానాలు చిన్న పెద్ద ప్రమాదాలకు గురయ్యాయి. బోయింగ్ యొక్క విధ్వంస ప్రక్రియ 1997లో ప్రారంభమైందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. 1990లో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పుడు బోయింగ్ యొక్క ఆదాయం కూడా చాలా ప్రభావితమైంది. ఎందుకంటే బోయింగ్ అనేది అమెరికన్ మిలిటరీతో ఒప్పందంపై పనిచేసిన ఇంజనీరింగ్ సంస్థ. ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో ఈ ఒప్పందం కూడా వారి ఆదాయానికి తూట్లు పొడిచింది. తన పోటీదారులు విమాన తయారీ సంస్థ మెక్డోవెల్ డగ్లస్ను 14 బిలియన్లకు, అంటే నేటి డబ్బులో అది చాలా ఎక్కువకు కొనుగోలు చేయబడింది. విమానయాన పరిశ్రమలో ఈ అతిపెద్ద విలీనం తర్వాత బోయింగ్ ఇంజనీరింగ్ సంస్థ నుంచి వ్యాపార నమూనాగా రూపాంతరం చెందింది. ఖచ్చితమైన విమానాలను తయారు చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి
తమ వాటాలను లాభ నష్టాలను చూడడం ప్రారంభించారు. దాని పోటీదారు మెక్డొనాల్డ్ డగ్లస్ను కొనుగోలు చేయడం ద్వారా బోయింగ్ మొత్తం విమానయాన పరిశ్రమను ఒంటరిగా పాలించడం ప్రారంభించింది. 2003లో బోయింగ్కు పోటీగా యూరోపియన్ ఎయిర్లైన్స్ తయారీదారులు ఎయిర్ బస్ రంగంలోకి దిగారు. 2010లో ఎయిర్ బస్ తన A320 నియోను ప్రారంభించినప్పుడు బోయింగ్ అమ్మకాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మోడల్ను ఎయిర్ బస్ నిర్దిష్ట మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దీని ఇంజన్ ప్రత్యేకంగా ఇంధన సామర్థ్యంతో రూపొందించబడింది. అంటే తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరాన్ని కవర్ చేయొచ్చు అన్నమాట. వాస్తవానికి ఎయిర్ బస్ నుంచి మార్కెట్ వాటాను వెనక్కి తీసుకోవాలనే తొందరలో బోయింగ్ ఇక్కడ పెద్ద తప్పు చేసింది. ఈ కొత్త విమానాన్ని ప్రారంభించేందుకు బోయింగ్ సంస్థ తొందరపడింది. వాళ్ళు ఈ కొత్త విమానంలో అదనపు ఇంధన సామర్థ్యం గల ఇంజన్లను ప్రవేశపెట్టారు. అయితే సమస్య ఏంటంటే ఈ ఇంజన్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఏం జరిగిందంటే విమానం డిజైన్ మొత్తం ఈ కొత్త ఇంజన్ కోసం రీడిజైన్ చేయబడి ఉండాలి. కానీ బోయింగ్ అలా చేయలేదు. ఆతృతతో వాళ్ళు ఈ కొత్త ఇంజన్ను సంవత్సరాల పాటు విమానంలోనే ఇన్స్టాల్ చేశారు. దీని కారణంగా విమానం ముందు భాగంలో ఇంజన్ బరువు పెరిగింది. అంటే ఈ కొత్త ఇంజన్ విమానం యొక్క ఏరోడైనమిక్స్ను మార్చింది. గురుత్వాకర్షణ కేంద్రంలో మార్పు కారణంగా బోయింగ్ 737 మ్యాక్స్ యొక్క ముందు భాగం కొన్ని పరిస్థితుల్లో పైకి వెళుతుంది. దీన్ని పరిష్కరించడానికి బోయింగ్ మ్యానింగ్ క్యారెక్టరిస్టిక్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ లేదా MCAS అనే కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించింది. సాధారణ పదాల్లో అర్థం చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ విమానం యొక్క దాడి యొక్క కోణం ఏంటి, అంటే దాని ముందు భాగం పైకి లేదా కిందకి ఉందా అనే విషయాన్ని సెన్సార్ సహాయంతో గుర్తిస్తుంది. ఈ సెన్సార్ను యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సార్ అని కూడా అంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ పైకి లేపినట్లయితే ఇంజన్ పైకి ఉన్నప్పుడు పైలట్ ఇన్పుట్ లేకుండా సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా ఎలివేటర్ను తగ్గిస్తుంది. ఇది మునుపటి మోడల్లో పరిచయం చేయని ఒక కొత్త టెక్నాలజీ. వాణిజ్య విమానాల్లో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడల్లా ముందుగా దానికి అనుమతులు తీసుకురావాలి. పరీక్ష మరియు పైలట్లకు శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణకు చాలా సమయం మరియు డబ్బు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు ఆతృతతో ఉన్నందున వాళ్ళు MCAS గురించి విమానయాన సంస్థలకు లేదా పైలట్లకు నియంత్రణ సంస్థ అయిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు ఏం చెప్పలేదు. సాఫ్ట్వేర్ విమానం సందిగ్ధంలో ఉన్నప్పుడు పైలట్కు లేదా విమానయాన సంస్థకు చెప్పాల్సిన అవసరం ఏంటి అని అనుకున్నారు. దీంతో విషయాలు తప్పుగా జరగడం ప్రారంభించాయి. MCAS ఒక సెన్సార్పై ఆధారపడి ఉంటుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోతే ఏం జరుగుతుందో బోయింగ్కు తెలీదు. ఈ సెన్సార్ తప్పుగా పనిచేసినా లేదా కొన్ని కారణాల వల్ల అది MCASకి తప్పుగా రీడింగ్ ఇచ్చినా పైలట్ ఇన్పుట్ లేకుండా నేరుగా కదులుతున్న విమానం కూడా అకస్మాత్తుగా విచిత్రంగా నడపబడుతుంది. పైలట్ నియంత్రించే శక్తి కోల్పోతాడు. ఎయిర్ ఫ్లైట్ 610 మరియు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 301 దర్యాప్తు బృందం బోయింగ్ యొక్క ఈ నిర్లక్ష్యం గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బోయింగ్తో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లేదా FAA రెండింటిని విమాన ప్రమాదాలకు కారణమని నిందించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ విషయంపై దర్యాప్తు చేయడం FAA యొక్క పని. ఈ విషయాలన్నీ వేడెక్కుతున్నప్పుడు బోయింగ్ 737 మాక్ యొక్క 387 విమానాలు అమెరికాతో సహా ప్రపంచం మొత్తంలో సేవలందించాయి. అవన్నీ ఒకేసారి గ్రౌండింగ్ చేయబడ్డాయి. ఇది చాలా పెద్ద వార్త అయింది. ఫలితంగా బోయింగ్ యొక్క స్టాక్ ధర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది $20 మిలియన్ నష్టాన్ని కూడా చవిచూసింది. అయితే FAAని ఉపయోగించుకుని బోయింగ్పై కోర్టు $2.5 బిలియన్ జరిమానా కూడా విధించింది. బోయింగ్ను బహిర్గతం చేయడంతో దాని స్వంత ఉద్యోగులు అతిపెద్ద పాత్ర పోషించారు. కంపెనీలో నిర్వహణ లోపం ఉందన్న వార్తలను అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు బయటపెట్టారు. బోయింగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిలో మీరు బోయింగ్ విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్నారా అని సాంకేతిక నిపుణులను అడిగారు. అక్కడికక్కడే ఉన్న ఉద్యోగులందరూ పూర్తిగా నిరాకరించారు కూడా. ఇక నవంబర్ 2020లో అన్ని గ్రౌండెడ్ 737 మ్యాక్స్ల తనిఖీ, పైలట్ శిక్షణ మరియు కొన్ని మార్పుల తర్వాత తిరిగి మళ్లీ సేవల్లోకి ఉంచబడింది. అయితే మరొక సమస్య తలెత్తినప్పుడు బోయింగ్ ప్రతిష్టపై మరక ఇంకా కొట్టుకుపోలేదు. బోయింగ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విజిల్ బ్లోయర్గా మారి పదవి విరమణ తర్వాత బోయింగ్లో జరుగుతున్న అక్రమాలను మీడియాకు లీక్ చేశాడు. బోయింగ్లో 32 ఏళ్ల పాటు పనిచేసిన జాన్ బర్నెట్ 2010 నుంచి 2017 వరకు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా ఉన్నారు. 2016లో రిటైర్మెంట్కు ముందు బోయింగ్ సీనియర్ మేనేజర్ విమానంలో స్క్రాప్ హైడ్రాలిక్ ట్యూబ్లను అమర్చారని బర్నెట్ చెప్పాడు. బర్నెట్ అటువంటి అనేక చర్యలను గమనించాడు. అందులో పాతగా ఉపయోగించిన భాగాలు కొత్త విమానాల్లో అమర్చబడ్డాయని బర్నెట్ కూడా అనేక ఫిర్యాదులు కూడా చేశాడట. ఇవన్నీ కలిసి 2017లో పదవి విరమణ చేసిన తర్వాత బర్నెట్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు ఇచ్చాడు. బోయింగ్లో జరుగుతున్న అన్ని తప్పులు
నిర్వహణ లోపాలను చిట్టా విప్పాడు. ఈ కేసు 4 సంవత్సరాలు కొనసాగింది. కానీ బర్నెట్ కేసును కోల్పోయాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అతను ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కూడా చేశాడు. దాని నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది. ఇదే కాకుండా 2024లో అలాస్కన్ ఎయిర్లైన్స్ యొక్క బోయింగ్ 737 మ్యాక్స్ యొక్క తలుపు గాల్లోకి ఎగిరిపోయింది. అప్పుడు బర్నెట్ బోయింగ్ కంపెనీపై మరొక న్యాయ దావా వేశాడు. మార్చి 9, 2024న ఈ కేసు యొక్క 3వ విచారణ కోర్టులో ఉంది. కానీ ఆ రోజు జాన్ బర్నెట్ కోర్టుకు హాజరు కాలేదు. బదులుగా అతను తన కారులో శవమై కనిపించాడు. చనిపోయే ముందు నేను చనిపోతే అది ఆత్మహత్య మాత్రం కాదని అతను తన బంధువులకు చెప్పాడు. జాన్ తనను తాను కాల్చుకున్నాడని, అయితే అతని మరణంపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు జాన్ బర్నెట్ లేడు కాబట్టి బోయింగ్కి వ్యతిరేకంగా కేసు ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. అయితే బోయింగ్ మార్కెట్ విలువ ఇప్పటికే డౌన్ ట్రేడ్లో ఉన్న చోట అలాస్కా ఎయిర్లైన్స్తో ప్రమాదం మరియు జాన్ బర్నెట్ మరణం తర్వాత వారి స్టాక్ల ట్రాక్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. బోయింగ్కు ప్రయాణికులు మరియు విమానయాన సంస్థల మధ్య కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు.